వాడికి పెట్టరా దేవుళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడు ఇందులో అక్క చూడు మీ దేవుడు ఖర్జూరమును హారతి వేస్తున్నారు నైవేద్యం. అండి నేను మీ హర్లతని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను. ముందైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి, వీడియో అయితేనే పెట్టేశాను కదా డైరెక్ట్గా. ఇక్కడ అయితే కొద్దిగా మధ్య మధ్యలో సాంగ్స్ అవి వస్తున్నాయి అనమాట, అందుకని చెప్పేసి నేను మధ్య మధ్యలో వీడియో అనేది మీకు ఇస్తూ ఉంటానండి. సారీ, వాయిస్ రికార్డ్ ఇస్తూ ఉంటాను. ఇక్కడైతే రథయాత్ర అనేది పూర్తి అయిందండి, అందుకని చూసారు కదా థ్రెడ్ అంతా కూడా తీసేసుకుంటున్నారనమాట అందరి దగ్గర నుంచి. ఇంకా మొత్తం అంతా కూడా సేకరిస్తున్నారు. మళ్ళీ కలుస్తానండి, మళ్ళీ మాట్లాడతాను మీతోని. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, మధ్య మధ్యలో సాంగ్స్ వచ్చినప్పుడల్లా నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడైతే జనాలు చూసారు కదండి, చాలామంది అయితే ఉన్నారు. మేమైతే 3:30కి వెళ్ళామండి అక్కడికి. వెళ్ళేటప్పుడు అయితే ఆటోలు అయితే దొరకలేదనమాట, జనాలు ఎక్కువ లేకపోవడం వల్ల. కానీ సాయంత్రానికి రథయాత్ర పూర్తయ్యే సమయానికైతే చాలామంది ఎక్కువ మంది అయితే వచ్చేసారు. ఫస్ట్ రథయాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే 4 అయిందండి టైము. 2:30 గంటలు టైం పట్టిందండి. 2:30 గంటల టైం అయితే పట్టిందండి. జనాలు ఫస్ట్ అయితే కొద్దిగా ఒక మాదిరిగా ఉన్నారనమాట. తర్వాత ఇంక అలాగా దగ్గరికి వెళ్తున్న కొద్ది కూడా ఒక్కొక్క మధ్య మధ్యలో ఇంకా అలా యాడ్ అవుతూ ఉన్నారనమాట. కొద్దిగా మరీ
ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడిందనమాట. ఎందుకు అనంటే కాలు అది కూడా బాగా కాలు దగ్గర దెబ్బలు తగిలినాయి అనమాట. బాగా తొక్కేశారండి. కాలు దగ్గర కొద్దిగా గట్టిగా బాగా తొక్కడం వల్ల కొద్దిగా నరం అనేది ఇబ్బంది పెడుతుందనమాట. నాకైతే కానీ చాలా హ్యాపీ అనిపించిందండి. కానీ అయినా సరే ఆ దేవుడి స్మరణలో ఉండడం వల్ల అదంతా కూడా మర్చిపోయాను. కానీ మనకు ఒక 2 డేస్ తర్వాత ఇలా కొద్దిగా పెయిన్ అయితే వస్తుంది కదా, వస్తుంది కూడానా. కానీ ఈ దేవుడికి చేసిన ఈ సేవలో ఇదంతా అయితే నాకేమీ అనిపించట్లేదండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట ఇలాగ రథయాత్రకి వెళ్ళి రథాన్ని పట్టుకొని ఇలాగ 2 గంటలండి, 2 గంటలు చెప్తున్నారు కదా, టైం అయితే అంతగా తెలీదు. ఇంతసేపు అయితే నేను రథాన్ని లాగానే హ్యాపీ నాకు చాలా ఎక్కువగా ఉందనమాట. ఫస్ట్ టైం ఇలాగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. ఇక్కడ చూసారు కదా జనాలండి, చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. అస్సలు ఖాళీ లేదు. చాలా బాగా అయితే జరిగిందండి. ఏదో పట్టుకెళ్తున్నాడు అక్క. ఒక అతను ఏదో పట్టుకెళ్తాడు. 3 హ్యాపీ అనిపించిందండి. ఆ నొప్పి అంతా కూడా ఏమీ అనిపించలేదు. చాలా బాగా జరిగిందనమాట. వెళ్ళే దారిలో ఒక చోట అయితే అరగంట సేపు అయితే రథాన్ని ఆపేశారండి. టర్నింగ్ తిరిగేటప్పుడల్లా అంటే 4 రోడ్ల మధ్యన ఇలా వస్తుంది కదా, వచ్చినప్పుడల్లా ఆపేవారనమాట. 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక్కోసారి 5 నిమిషాలు ఆపేవారు. ఒక దగ్గర అయితే అరగంట సేపు ఆపారండి. ఆపి పూజ అది అన్నీ చేశారనమాట. చేసినప్పుడు వెళ్తున్నంతసేపు కూడా ఏదో ఒకటి అక్కడ చుట్టుపక్కల క్వార్టర్స్లో ఉంటుంది కదండి. ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఉంటుంది అనమాట, టౌన్షిప్లోని. అక్కడైతే ఒక చోట అయితే అందరికీ కూడా రసనాలు అవి అన్నీ సప్లై చేశారండి. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. వీడియో మాత్రం ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు కూడా నచ్చుతుందండి. అసలు అయితే స్కిప్ అనేది చేయొద్దు, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత రథయాత్ర అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, వచ్చేసామండి. వచ్చిన తర్వాత అయితే మనకి
ఇక్కడ రథం అయితే ఆపేశారనమాట. స్టార్టింగ్లోనే ఇంకా గుళ్ళోకి అయితే ప్రవేశించలేదనమాట. కొద్దిగా ముందునే ఆపారనమాట రథాన్ని. ఆపైతే అక్కడ మళ్ళీ కొద్దిసేపు ఉండి పూజ అది చేశారండి. పూజ అది చేసిన తర్వాత మళ్ళీ మనకి అక్కడ ఉన్న విగ్రహాలను అయితే లోపల ఉన్న రథంలో ఉన్నాయి కదండి దేవుడు, బలరామమూర్తి, అలాగే సుభద్ర తల్లి, అలాగే జగన్నాథ స్వామి, వీళ్ళని మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళారనమాట. ఆ వీడియో కూడా ఉందండి, చూపిస్తాను మీకు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకనంటే సౌండ్ పెడదామని అనుకున్నానండి, కానీ అక్కడ సాంగ్స్ వస్తున్నాయని చెప్పేసి నేను పెట్టలేదనమాట. ఇంకో ఇక్కడ తీసుకెళ్తున్నారు చూసారు కదా, అదేంటో తెలియదు, క్లియర్గా కనిపించలేదు మనకి. అలాగే దేవుళ్ళు కూడా తీసుకెళ్తున్నప్పుడు అయితే చాలా క్లియర్గా వీడియో కనిపించిందండి. మీ అందరికీ చూపించాలని ఒక ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో అయితే తీసానమాట. చాలా రష్ అండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇప్పుడు టైం అయితే అక్కడ 6:30 లాగా అయిపోయిందండి. ఆల్రెడీ రథం అయితే వచ్చేసరికి 4 o'clock స్టార్ట్ అయ్యింది, 6:30 6:15కి లాగా వచ్చేసింది అనమాట రథం గుడి దగ్గరికి. చూసారు కదా, ఒకటి ఒకటి దించుతున్నారు కిందకి. జనాలు అయితే అస్సలు పట్టుకోవడానికి కూడా పక్కన ఉంటే తోసుకులాట్లు ఎలా ఉందంటే అంతలాగా రద్దీగా ఉందండి. అసలు పక్క నించోడానికి కూడా జనాలకు ఖాళీ లేదు, అంతలా ఉంది. ఇక్కడ చూసారు కదా, దేవుళ్ళు వెళ్తున్నారు, తీసుకువెళ్తున్నారు. చూడండి, అందరూ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అలాగే నేను కూడా పెట్టుకున్నాను. అలాగే మీరందరూ కూడా, చూసే వాళ్ళందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక్కడైతే జనాలు కూడా చూసారు కదా ఎంతమంది వచ్చారు. ఇంకా అలాగైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. నైట్ అయితే ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 8:30 ఇలాగ అయిందండి. రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే ఆటోలు దొరకవేమో అనుకున్నాం, కానీ జనాలు బాగా ఎక్కువ వచ్చారు కదా, ఆటోలు అవి అన్నీ ఉన్నాయన్నమాట. ఏ ఇబ్బంది అయితే అవ్వకుండా ఇంకా తిరిగి అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా దేవుడి దర్శనం అది చేసుకున్న తర్వాత ఇదిగో చూసారు కదా, తీసుకెళ్తున్నారు దేవుడి దర్శనం అది అయిన తర్వాత అక్కడికి వచ్చేసేపు అయితే స్టాల్స్ అవి పెట్టారనమాట. కూడా అక్కడికి కూడా వెళ్ళి చూసేసి కొద్దిగా ఏదైనా నేను ఏదైనా తినేసామండి కొద్దిగా అక్కడ. ఎందుకనంటే అలా నడుచుకుంటూ వెళ్ళాం కదా ఇంకా రథయాత్రలోని. అక్కడైతే వాటర్లు అవి అన్నీ ఇచ్చారనమాట. ఇవే ఇబ్బంది అయితే ఏమీ అవ్వలేదండి. పెరిగారండి. ఇంకా దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయిపోయారనమాట జనాలు అనేది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.